దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లపై వాహనాలను పెట్టి మొహంజా మార్కెట్ నుండి నాంపల్లి వరకు ర్యాలీగా బయలుదేరి వినూత్న నిరసన తెలిపారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చక్రధర్, చంద్రశేఖర్, ప్రదీప్ గౌడ్, నిమ్మ ప్రదీప్, మనోహర్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు। మోడీ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిరుపేదల పైన అరాచకాన్ని, వారు చేస్తున్న అవినీతిని, వారు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ మీరు పెంచిన పెట్రోల్ ధరల వల్ల దేశంలో ఉన్న నిరుపేద ప్రజలు ఎంత దయనీయంగా పెట్టారంటే, ఇంత గతంలో 3 పూటల తిండిగా మనం తింటుండే, వీలైతే పనికి పూట కూడా గడవని పరిస్థితిలో ఉన్నాము। మీరు చూడొచ్చు, పెట్రోల్ పైన 35 రూపాయలు కేంద్రం, 35 రూపాయలు తెలంగాణ రాష్ట్రం, డీజిల్ పైన 25 రూపాయలు, ఇప్పుడు మరి కొత్తగా గ్యాస్ పైన 40 రూపాయలు। అంటే వీరు నిరుపేదల పైన ఉన్న శాపం తెలంగాణ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మీరు చేస్తున్న ఈ దురాగతాలను నిలగడానికి కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది। ముఖ్యంగా దేశ ప్రజలు మోడీ ప్రభుత్వానికి ఓటేసేందుకు సిగ్గుపడుతున్నారు। వారు ఈ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో ఉన్న ప్రతి నిరుపేద రైతు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వారి యొక్క దయనీయ స్థితిని మనం చూస్తున్నాము। మీరు ఓటు వేసేందుకు ఇలాంటి పాపం చేస్తారా? తెలంగాణలో కేసీఆర్ గారు మరి ఒక అడుగు ముందుకేసి విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు। అంటే మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, మీ రాజకీయానికి తోడుగా ఉండడానికి ప్రజల్ని ఏ రకమైన మోసాలు చేస్తున్నారు మీరు? దేశంలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది। మీరు ధరలు తగ్గించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోవడం ఆగదు। జై కాంగ్రెస్।